ఈటీవీ లైవ్ మానస ప్రేక్షకులకి స్వాగతం. నా పేరు డాక్టర్ కవిత అజయ్, మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్. ఒక్కరై రావడం ఒక్కరై పోవడం నడుమై నాటకం విధిలీలా, వెంటయే బంధము రక్త సంబంధము, తోడుగా రావుగా తుదివేళ, మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని, నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు. సో ఈరోజు ఆ నలుగురి గురించే మనం మాట్లాడుకుందామండి. ఆ నలుగురు అంటే మన చుట్టూ ఉండే వ్యక్తులు, మన చుట్టూ ఉండే మనుషులు. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం మానవ సంబంధాలు, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మనం పుట్టినప్పుడు ఒక్కరిగానే వస్తాం, చనిపోయేటప్పుడు ఒక్కరిగానే పోతాం. కానీ ఈ మధ్య కాలంలో మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎంత ప్రేమని పంచుతాం, ఎంత బాగా ఉంటాం, మన రిలేషన్షిప్ ఎంత బాగా ఉంటుంది అనే అంశం గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో అంటే మానవ సంబంధాల్లో ముఖ్య పాత్ర వహించేది ఏంటి? ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ అండ్ ఆ వ్యక్తి యొక్క కమ్యూనికేషనల్ స్కిల్స్. వాట్ ఈస్ పర్సనాలిటీ? పర్సనాలిటీ అంటే ఏంటి? ఒక వ్యక్తి యొక్క బిహేవియర్, అతని ప్రవర్తన, అతని యాటిట్యూడ్, అతని లైఫ్ స్టైల్, అతని మైండ్ సెట్, ఇవన్నీ కలిసి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. అండ్ అలాగే కమ్యూనికేషనల్ స్కిల్స్, అన్ని స్కిల్స్లోకి వెళ్ళా హ్యూమన్ రిలేషన్స్లో హార్ట్ లాంటిదండి కమ్యూనికేషనల్ స్కిల్. అంటే మన మాట తీరు ఎలా ఉంటుందో దాన్ని బట్టే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా అలాగే ఉంటుంది. సో కానీ ఈ రోజుల్లో మనం మాట్లాడుకోవడం అనేది చాలా తగ్గించేస్తున్నాం నిజంగా. అంటే ఈ 21st సెంచరీలో టెక్నాలజీ ఇంత గ్లోబలైజేషన్ అవుతుంది, టెక్నాలజీ డెవలప్ అవుతున్న ఈ క్రమంలో ప్రతి ఒక్కటి ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తున్నాం, అది మన ఇంటికి డెలివరీ వచ్చేస్తుంది. సో టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం హ్యూమన్ రిలేషన్స్ తగ్గిపోతున్నాయి కదండి. సో ఇంతకుముందు మార్నింగే కూరగాయలు అమ్మే వాళ్ళు వచ్చేవాళ్ళు, తోపుడు బండి వాళ్ళు వచ్చేవాళ్ళు, పాలు పెరుగు ఇలా మన మార్నింగ్ లేస్తే చక్కగా అన్ని అరుపులు వినిపిస్తుంది. ఎంతో హాయిగా ఆ కూరగాయలు అమ్మతో బేరం ఆడడం, కొసిరి అడగడము, బార్గెన్ చేయడము, ఇవన్నీ కూడా ఒక రకమైన ఆనందాన్ని, ఒక రకమైన ఎఫెక్షన్ని క్రియేట్ చేసేవి మన ఇళ్ళల్లో. కానీ మనం ఒక కరెంటు బిల్ కట్టాలంటే ఆ లైన్లో నిలబడడం, తెలిసిన వాళ్ళందరూ కలవడం, అన్నీ మాట్లాడుకోవడం ఇలా జరిగేవి. బట్ నౌ డేస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? అన్నీ ఆన్లైన్లో మనం చేసేస్తున్నాం. సరే, మనం టెక్నాలజీని అప్డేట్ అవ్వాల్సిందే, యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎట్ ద సేమ్ టైం మన హ్యూమన్ రిలేషన్స్ని మనం పెంపొందించుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. ఎందుకంటే మనం లవ్ అండ్ ఎఫెక్షన్ ఎప్పుడైతే మన కష్టాన్ని, మన ప్రేమని, మన బాధని 10 మందితో పంచుకుంటామో అప్పుడు మన లైఫ్ స్పాన్ పెరుగుతుందండి. ఇట్స్ రియల్లీ ట్రూ. అంటే అమేజింగ్గా అనిపించినా కూడా అంటే మన కష్టాన్ని, మన ప్రేమని, అంటే లవింగ్ అండ్ కేరింగ్, లవింగ్ అండ్ షేరింగ్ అవర్ లవ్, దాన్ని మనం పెంపొందించుకోవాలి. తద్వారా మన మానవ సంబంధాలని ఇంప్రూవ్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. ఒక కష్టం వచ్చినప్పుడు మన అయిన వాళ్ళతో, దగ్గరి వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తృప్తి మనకు కలుగుతుంది. అంటే వినేవాళ్ళు ఒకరు, అంటే మన కోసం ఆరాటపడేవాళ్ళు, మన కోసం ఎదురు చూసేవాళ్ళు, ఆ నలుగురు లేకపోతే జీవితం వ్యర్థం అండి, అంతే కదా. సో ఒక్కసారి ప్రశ్నించుకుందాం. మన వీధిలో, అట్లీస్ట్ మన వాడలో, మన వీధిలో మన కోసం ఏ అర్ధరాత్రి నాకు కష్టం వచ్చింది అని ఫోన్ చేస్తే తహతహలాడేవాళ్ళు, ఆరాటపడి మన కోసం పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు ఒక్క ఫ్యామిలీ అయినా ఉంటుందా ఈ రోజుల్లో? ఉందా? ఎంతసేపు మనం ఫేస్బుక్లో, వాట్సాప్లో ఒక మెసేజ్ రాగానే ఫార్వర్డ్ చేసేసుకుంటున్నాం, గ్రూప్లో ఫార్వర్డ్ చేసేస్తున్నాం. అంటే మనం రెస్పాండ్ అవ్వడం అనేది చాలా తగ్గిపోతుంది. ఇమీడియట్గా షేర్ చేసేయాలి, స్టేటస్ పెట్టేసుకోవాలి. సో ఎంతసేపు దానికే ప్రయత్నిస్తున్నాం తప్పించి మన చుట్టూ ఉన్న వాళ్ళ కష్టాలని తీర్చుతున్నామా, వాళ్ళతో మనం షేర్ చేసుకుంటున్నామా, వాళ్ళ బాధల్లో మనం ఎంత బాగా సపోర్టివ్గా ఉంటున్నాము అనే దానిపైన మన హ్యూమన్ రిలేషన్స్ ఆధారపడి ఉంటాయండి. సో కమ్యూనికేషనల్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ, ఇవి రెండు కూడా విడదీయరాని అంశాలండి. అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తాను.
అంటే సరదాకే, కానీ అది చాలా ఆలోచిస్తే చాలా లోతుగా దాని మెసేజ్ మనకు అందుతుంది. ఒకసారి మన టీత్ అన్నాయంట, 32 టీత్ ఉంటాయి కదా, అన్నాయంట నాలుకతోని మా సంఖ్య ఎక్కువ, మేము మాదే బలం ఎక్కువ, ఒక్కసారి మేము కసుక్కున నిన్ను కొరికామనుకో, నాలుకతో అన్నాయి, కొరికామనుకో నువ్వు 2 ముక్కలు అవుతావు తెలుసా అని విర్రవీగాయంట మన టీత్. అప్పుడు నాలుక ఏం చెప్పింది, నేను ఒక్క మాట తేడాగా మాట్లాడితే మీ 32 పళ్ళు కాస్త విరిగిపోతాయి. చూసారా, అంటే అంటే మాట తీరు అనేది చాలా చాలా అత్యవసరం మన మానవ సంబంధాలని డెవలప్ చేసుకునే క్రమంలో. సో మరి మన మాట తీరు బాగుండాలంటే ఎంతసేపు మనమే మాట్లాడితే సరిపోతుందా? కాదు కదా. చాలాసార్లు మనం కమ్యూనికేషనల్ స్కిల్ అనగానే కేవలం మంచిగా మాట్లాడగలగడం మాత్రమే అనుకుంటూ ఉంటాం. బట్ మై డియర్ ఫ్రెండ్స్, మాట్లాడడం ఒకటే కాదు, ఫస్ట్ వినడం, లిజనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్. మనం చాలా సందర్భాల్లో అవతల వ్యక్తిని అసలు వినకుండా మనమే మాట్లాడేస్తూ పోతుంటాం. బట్ ఫస్ట్ వీ హ్యావ్ టు బీ ఏ గుడ్ లిజనర్. మంచి శ్రోత అవ్వడం చాలా చాలా అత్యవసరం. అంటే అవతల వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాన్ని మనం విన్నాము అన్న ఆ తృప్తి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళకి మనం ఒక భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో బీ ఏ గుడ్ లిజనర్. ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ కమ్యూనికేషనల్ స్కిల్స్. మానవ సంబంధాల్లో మనం తొందరగా అంటే ఆలోచించకుండా గబుక్కున్న ఒక మాట అనేస్తూ ఉంటాం. బట్ మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ మనం మాట జారితే మళ్ళీ తిరిగి రాదు. మీకు తెలిసిందే కదా, మనం చాలా సందర్భాల్లో గిల్టీగా ఫీల్ అయ్యే సందర్భాలు ఉంటాయి. అయ్యో నేను తొందరపడి మాట్లాడేసి అని మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలుగుతామా? లేదు. అప్పటికే జరగాల్సిన నష్టం, మనస్పర్ధలు పెరిగిపోతాయి. మళ్ళీ మనం ఎంత సారీ చెప్పినా, ఎంత అడిగినా కూడా వాళ్ళ మనసులో మనం ఆ గాయాన్ని మాన్చలేం. కాబట్టి థింక్ బిఫోర్ యాక్ట్, అంటే థింక్ బిఫోర్ టాక్, థింక్ బిఫోర్ స్పీక్. అంటే మనం మాట్లాడే మాట, మనం చేసే యాక్షన్ ముందు ఒక్కసారి ఆలోచించుదాం. అవతల వ్యక్తి పర్స్పెక్టివ్లో ఉండి మనం ఆలోచించుదాం. అంటే ఈ మాట మాట్లాడితే వాళ్ళే ఆ మాట మాట్లాడితే నేను ఎంత నొచ్చుకుంటాను అని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే అనవసరంగా మనం వాళ్ళని తొందరపడి మాట అనేయం, మాట జారం, నోరు జారం. సో థింక్ బిఫోర్ యాక్ట్, ఇది కూడా మనకి ఒక వెపన్ లాగా ఉపయోగపడుతుందండి. మానవ సంబంధాన్ని పెంపొందించుకోవడంలో అంటే అవతల వ్యక్తిని వినడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. సో మరి ఎలా వింటున్నాం అంటే వినేటప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ అనేది చాలా అవసరం. అవతల వ్యక్తి మనకు ఒక మాట చెప్తున్నారు, వాళ్ళ కష్టాన్ని చెప్పుకుంటున్నారు. అప్పుడు మనం ఇటువైపు అటువైపు గోడల్ని చూడడం, గోలు గిల్లుకోవడం, తల ఆడించడం, అలా చేయడం వల్ల వాళ్ళకి ఏం అర్థమవుతుంది, ఓహో వీళ్ళకి నా ప్రజెన్స్ ఇంపార్టెన్స్ లేదు, వాళ్ళు చాలా బోరింగ్గా ఫీల్ అవుతున్నారు అన్న ఒక ఫీల్ని మనం తెప్పించిన వాళ్ళు మొత్తం. అలా కాకుండా మనం ఒక వ్యక్తిని వింటున్నప్పుడు మనం ఒక గుడ్ లిజనర్ అవ్వాలి. లిజనర్ అయ్యే క్రమంలో ఐ టు ఐ కాంటాక్ట్ అనేది మనం మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అండ్ బీ సపోర్టివ్. ఒక వ్యక్తికి మనం ఏమంటారంటే ఒక వ్యక్తికి మనం హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకి కీడు చేయకుండా, నష్టం కలిగించకుండా ఉండడం చాలా అవసరం. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి సపోర్టివ్గా ఉండడం అనేది చాలా అవసరం. వాళ్ళు ఏ అంశంలో ఎక్సెల్ కాగలుగుతారు, మీ కలీగ్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, వాళ్ళలో ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ఎక్కడ ఎదగగలుగుతారు, మీరు ఒక హెల్పింగ్ హ్యాండ్గా ఉండండి, ఒక సపోర్టివ్గా ఉండండి. తద్వారా వాళ్ళు ఆ విషయంలో ప్రాక్టీస్ చేసుకొని, వాళ్ళు నేర్చుకొని, వాళ్ళు ఇంకా లైఫ్లో ముందుకెళ్ళే అవకాశాలు ఉండొచ్చు. సో హ్యూమన్ రిలేషన్స్లో ఎక్కువగా మనం సపోర్టివ్గా ఉండడం అనేది కూడా చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. మేక్ దెమ్ ఫీల్ ఇంపార్టెంట్. అంటే హ్యూమన్ రిలేషన్స్లో అవతల వ్యక్తులు వాళ్ళు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు అన్న ఫీలింగ్ మనం కలిగించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. వాళ్ళ వల్ల ఏమవుతుంది, నీ వల్ల ఏమవుతుంది, నీకేం చేత కాదు, అందులో ఆ కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేయడం ఏంటి అని మనం అనేసాం అనుకోండి, వాళ్ళు చాలా ఇన్ఫీరియర్గా, ముందే వాళ్ళు కొంత ఎక్కడో ఇన్ఫీరియారిటీ ఉందనుకోండి, వాళ్ళు ఇంకా ఇన్ఫీరియర్ అయిపోయి వాళ్ళు దేంట్లో పార్టిసిపేట్ చేయకుండా, దేంట్లో ముందుకు వెళ్ళకుండా ఉండిపోవాల్సిన సందర్భాలు కూడా చాలా ఉండుంటాయి. సో ఎప్పుడు మనం ఏం చేయాలి, అవతల వ్యక్తిని ఇంపార్టెంట్, మేము ఈ ప్రపంచంలో మేము కూడా యూనిక్ పర్సన్ని, నాకు చాలా వర్త్ ఉంది
అన్న వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ని మనం బూస్ట్ చేయగలిగేలాగా మన యాటిట్యూడ్ని మనం డెవలప్ చేసుకున్నట్లయితే తద్వారా మన హ్యూమన్ రిలేషన్స్ అనేటివి చాలా డెవలప్ అవుతాయి. ఇందులో విన్ విన్ సిచ్యువేషన్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ బెనిఫిట్ పొందడం, అంటే నేను బాగుపడాలి తద్వారా నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుపడాలి అన్న యాటిట్యూడ్ని మనం డెవలప్ చేసుకున్నట్లయితే మన హ్యూమన్ రిలేషన్స్ని డెవలప్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది హ్యూమన్ రిలేషన్స్లో. కొందరు చాలా సమయస్ఫూర్తిగా స్పాంటేనిటీతో ఉంటారనమాట. వాళ్ళు ఏది మాట్లాడినా చాలా ఎంజాయ్ చేస్తారు చుట్టూ ఉన్నవాళ్ళు. సో అలా మనం ఉండగలిగేలాగా అంటే మన సెన్స్ ఆఫ్ హ్యూమర్ని డెవలప్ చేసుకోవడం కూడా మన హ్యూమన్ రిలేషన్స్లో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. సో మానవ సంబంధాలన్నీ కూడా మన నుండే స్టార్ట్ అవుతాయి. అంటే మనం ఏదైతే ఇతరుల నుంచి ఆశిస్తున్నామో అది ఫస్ట్ మనం వాళ్ళకి ఇచ్చినట్లయితే అది ఆటోమేటిక్గా మనకి దొరుకుతుంది. సో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ పాలసీ మీకు తెలుసు కదా. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఒక స్టోరీ చెప్తాను. ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ క్యాడర్లో ఉన్న అతను రోజు ఆఫీస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డ్కి విష్ చేస్తూ వెళ్తాడనమాట. సో మిగతా వాళ్ళందరూ పెద్దగా అతన్ని పట్టించుకోరు. బట్ ఈ మేనేజర్ గారు మాత్రం డైలీ అతనికి గుడ్ మార్నింగ్ అని ఆఫీస్లోకి వెళ్ళేటప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు గుడ్ మార్నింగ్ అని, మళ్ళీ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు గుడ్ ఈవినింగ్ అని చెప్పడం అతనికి అలవాటు. సో దాన్ని సెక్యూరిటీ గార్డ్ కూడా డైలీ అతనికి విష్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆఫీస్ అవర్స్ అయిపోతాయి, అందరూ వెళ్ళిపోతారు, ఇతను రాడు. అంటే రోజు విష్ చేసే ఆ మేనేజర్ గారు రారన్నమాట. సో ఏంటి అసలు సార్ నాకు విష్ చేయకుండా వెళ్ళరు కదా, అలా వెళ్ళే అవకాశమే లేదు సార్, ఈరోజు లీవ్లో కూడా లేరు, మార్నింగ్ నేను కరెక్ట్గా తనని చూశాను అని చెప్పేసి అతను వెయిట్ చేస్తాడు. 1 అవర్ వెయిట్ చేస్తాడు. పోనీ వర్క్ ఉండే ఆగిపోయారేమో తను అని చెప్పేసి వెయిట్ చేస్తాడు. 1 అవర్ 2 అవర్స్ ఇంకా అతను ఉండబట్టలేక మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి చూసేటప్పటికి అతను చాలా అలసిపోయి నీరసించిపోయి ఫెయింట్ అయిపోయి పడిపోయి ఉంటారనమాట. అప్పుడు ఇమీడియట్గా అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి అతన్ని సేవ్ చేయగలుగుతారు. చూడండి, అంటే ఇక్కడ అతన్ని కాపాడింది ఏంటి, కేవలం అతను డిగ్నిటీ ఆఫ్ లేబర్, రెస్పెక్ట్ ఇవ్వడం అనే దానిపైన అతను ఆ రోజు సర్వైవ్ అయ్యారు. సో మనం ఆ రెస్పెక్ట్ అనేదాన్ని మనం ఫస్ట్ అవతల వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ రెస్పెక్ట్ని మనం ఆశించవచ్చు. సో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనే పాలసీ. హ్యూమన్ రిలేషన్స్ అనేటివి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుతాయండి. సో ఏ విధంగా మరి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుతాయో చూద్దాం. ఒకసారి అంటే మనం ఎదుర్కొంటున్న ఒత్తిడిని, మన స్ట్రెస్ని మనం ఎదుర్కొన్నప్పుడు ఏం జరుగుతుంది, మన బాడీలో కార్టిజాల్ అండ్ అడ్రినలిన్ అనే హార్మోన్స్ విడుదలవుతాయి. సో వీటి ద్వారా మనకి యాంగ్జైటీ, బ్లడ్ ప్రెషర్, డైజెషన్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, అల్జీమర్స్, డిప్రెషన్, ఈవెన్ హార్ట్ స్ట్రోక్స్ ఇలా రకరకాల సైకోసోమాటిక్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి ఈ స్ట్రెస్ హార్మోన్ ఇంతగా ఒత్తిడి కలగకుండా ఉండాలి అంటే మనం మన ప్రాబ్లమ్ని షేర్ చేసుకోవడం ద్వారా ఇతరులతో, ఫ్యామిలీ మెంబర్స్తో, మన పక్క కలీగ్స్తో, నేబర్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, మన ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఎస్, నా మాట వినే వాళ్ళు ఉన్నారు, నా బాధని షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, పంచుకునే వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు మన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి కూడా ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇమీడియట్గా ఒత్తిడి తగ్గినప్పుడు ఏం జరుగుతుంది, మన బాడీలో స్ట్రెస్ ఫ్రీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అవి డోపమైన్, ఎండార్ఫిన్స్ అనేవి విడుదలవుతాయి. సెరోటోనిన్, ముఖ్యంగా సెరోటోనిన్ అనే హార్మోన్ అది మన హ్యూమన్ రిలేషన్స్ని మనం ఎక్కువ మెయింటైన్ చేసినప్పుడు, బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు, షేరింగ్ అండ్ లవింగ్, అఫెక్షన్ ఇవన్నీ మనం చేసినప్పుడే మన బాడీలో సెరోటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందండి. ఇది మన స్ట్రెస్ ఫ్రీ హార్మోన్, అంటే మన ఒత్తిడిని దూదిపించలాగా తీసివేసే హార్మోన్ అని చెప్పుకోవచ్చు. అంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని డెవలప్ చేసే అవకాశం మన హ్యూమన్ రిలేషన్స్లో ఉంది, మానవ సంబంధాలలో ఉంది. అత్తయ్య, బామ్మ, తాతయ్య, బాబాయ్, పిన్ని. ఇప్పుడు మనం విలేజెస్లో చూసినట్లయితే ఎంత చక్కగా పిలుచుకుంటారు, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు. సో మనం ఏంటి, సిటీ కల్చర్కి వచ్చేటప్పటికి పక్కింటి వాళ్ళతో కూడా మాట్లాడే సందర్భాలు ఉండట్లేదు. ఎందుకంటే బిజీ 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 బిజీ, ఎవరు చూసినా బిజీ, మాకు టైం లేదండి అని చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు. బట్ మనం ఒక్కసారి మనం ఏం సాధిద్దాం, చివరన ఏం సాధించాలి, మన లైఫ్లో ఎటు పరిగెత్తుతున్నాం అనేది ఆలోచించి మన మానవ సంబంధాలని డెవలప్ చేసుకునేలాగా, ప్రేమని పంచుకుంటూ వెళ్ళేలాగా మనం చూసుకున్నట్లయితే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, ఈవెన్ అది యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుందండి. అంటే మన బాధని పంచుకోవడానికి నలుగురు ఉన్నారు అన్న ఆనందం
మనని మరింత హ్యాపీగా ఉండేలాగా చేస్తుంది, మరింత ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. అందుకే శతమానం భవతి అంటారు. అంటే 100 years హ్యాపీగా బ్రతకాలి అంటే మనం ఏర్పరచుకున్న మానవ సంబంధాలపైన ఆధారపడి ఉంటుంది అన్న దాంట్లో అతిశయోక్తి అస్సలే లేదు. సో ఏం చేద్దాం, సింపుల్గా మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. సో బీ ఏ గుడ్ లిజనర్, మనం అవతల వ్యక్తికి ఒక గుడ్ లిజనర్గా ఉందాం, శ్రోతగా ఉందాం, వాళ్ళు చెప్పింది విందాం, మన ప్రేమని పంచుకుందాం. మనం ఎక్కడ ప్రేమ విత్తనాలు అని నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను. మనం ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రేమను నాటుతూ వెళ్ళాలి. విత్తనాలు నాటితే పంట వస్తుంది కదండి. మనం విత్తనాలు నాటకుండానే పంట ఎక్స్పెక్ట్ చేయడం అనేది అసహజంగా అనిపిస్తుంది కదా. సో మనం ప్రేమ పొందాలి అంటే ఫస్ట్ మనం ప్రేమని ఇద్దాం. సో ఒక సినిమా డైలాగ్ కూడా ఉంది కదా, సో ప్రేమించండి, మహా అయితే తిరిగి వాళ్ళు మనని తిరిగి ప్రేమిస్తారు, అంతే కదా. సో ఆ ప్రేమ విత్తనాల్ని నాటుకుంటూ వెళ్దాం, మానవ సంబంధాలని డెవలప్ చేసుకుందాం, గౌరవాన్ని ఇద్దాం. మనం ఇతరులకి గౌరవాన్ని ఇచ్చి ఆ గౌరవాన్ని మనం తీసుకుందాం. సో ఇతరులకి నేనున్నాను అన్న భరోసా ఇద్దాం, నమ్మకాన్ని ఇద్దాం, వాళ్ళకి సపోర్టివ్గా ఉందాం, ఫ్లెక్సిబుల్గా ఉందాం. మనం పెట్టుకున్న ఒక స్ట్రిక్ట్ రూల్స్ నుంచి పక్కకు వచ్చేసి వాళ్ళకు ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉందాం. సో ఇవన్నీ కూడా మనని జీవితంలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసేలాగా ఉపయోగపడతాయి. తద్వారా మన హ్యూమన్ రిలేషన్స్ని డెవలప్ చేసుకున్న వాళ్ళు అవుతాం. తద్వారా హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తాం, హ్యాపీగా ఉంటాం. మన హ్యూమన్ రిలేషన్స్ని డెవలప్ చేసుకోవాలి అంటే ఒక 3C ఫార్ములా నేను చెప్తానండి. ఫస్ట్ C, నెవర్ క్రిటిసైజ్, విమర్శ. మనం తయారుగా ఉంటాం విమర్శించడానికి, ఎదుటి వాళ్ళని వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలా చేశారని చెప్పేసి విమర్శించడానికి. మీరు అంత పెద్ద టీవీ కొనుక్కుంటారా, మీకు అన్ని డబ్బులు ఉన్నాయా, అవసరమా అంత అని చెప్పేసి విమర్శించేస్తుంటాం. సో ఇది మన మానవ సంబంధాలని డిగ్రేడ్ చేస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెవర్ కంప్లైంట్ చేస్తుంటాం, ఫిర్యాదు చేస్తుంటాం, వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా. హూ వీఆర్, మనం ఎవరమండి ఇతరులని కంప్లైంట్ చేయడానికి. అండ్ నెవర్ కంపేర్, ఎప్పుడు కూడా మాకు లేదు అప్పుడే మీరు కొనేసుకున్నారా, మాకన్నా తక్కువ శాలరీ మీకు, మీ ఇంట్లో మీకు అప్పుడే కొంటారా అని తోటి కోడళ్ళ మధ్య కావచ్చు, కలీగ్స్ మధ్య కావచ్చు, నేబర్స్తో కావచ్చు, మనం కంపేర్ చేసుకోవడం వల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనకు డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా నెవర్ క్రిటిసైజ్, నెవర్ కంప్లైంట్ అండ్ నెవర్ కంపేర్, ఇవి 3 కూడా మన హ్యూమన్ రిలేషన్స్ని డెవలప్ పటిష్టం చేసుకోవడానికి ఈ 3 క్వాలిటీస్ అనేటివి చాలా హడిల్ చేస్తూ ఉంటాయండి. వీటిని ఒక్కసారి మనం ఫోకస్ చేసి తగ్గించుకోగలుగుతాం. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఓవర్ నైట్లో ఏది రాదు. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం అలవాటు చేసుకోగలుగుతాం. ఈ మధ్య కాలంలో మనం ఎవరిని చూసినా చిరిగిపోయిన బట్టలు ఉంటున్నాయి, కానీ వాళ్ళకి సరిగా చెప్పులు కూడా వేసుకోవట్లేదు, కానీ ఖచ్చితంగా ఒక స్మార్ట్ మొబైల్ అయితే వాడుతున్నారు. దాన్ని రీఛార్జ్ చేపిస్తున్నారు, ఇంటర్నెట్ ఉంటుంది అందులో. సో అది కామన్ అయిపోయింది. అంటే తినడానికి ఒక పూట తిండి లేకున్నా మంచిదే, కానీ చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది ఉండాలి. సో ఈ క్రమంలో మీకు ఒక స్మార్ట్ ఫోన్ వల్ల ఎన్ని అపార్థాలు జరుగుతున్నాయి, ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది అనేది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ బాబు, ఆ బాబుకి ఎగ్జామ్ పెడతారు స్కూల్లో. సో వాట్ డూ యూ వాంట్ టు బికమ్ ఇన్ యువర్ లైఫ్, నీకేం కావాలని ఉంది అని చెప్పేసి క్వశ్చన్. సో ఆ అబ్బాయి, నాకు మా మమ్మీ డాడీ చేతుల్లో ఒక స్మార్ట్ మొబైల్ ఫోన్గా మారాలని ఉంది అని రాస్తాడు. ఆ పేపర్ని ఇంటికి పంపిస్తారు పేరెంట్స్కి. అది చదివి ఇద్దరు కన్నీరు మున్నీరు అయిపోతారు. ఎందుకంటే వాడు రాస్తాడు రీజన్స్ అని, ఎందుకు నాకు స్మార్ట్ మొబైల్ కావాలని ఉంది. ప్రొద్దున లేస్తే మా డాడీ వాట్సాప్, ఫేస్బుక్, మొబైల్ పట్టుకొనే ఉంటారు. అమ్మ వంట చేసిన యూట్యూబ్లో చూసే వంట చేస్తూ ఉంటుంది. అమ్మ వాట్సాప్లో ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటుంది, ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. అసలు నేను ఎంత పిలిచినా, నా హోంవర్క్లో డౌట్స్ వచ్చినా కూడా మా అమ్మ పట్టించుకోదు. మా నాన్న ఎప్పుడు తన బిజీ, తన ఫోన్తోనో ఇంకేదాంతోనో. అంటే చూడనంటే మనం టెక్నాలజీ పెరుగుతుంది, కానీ దానివల్ల ఏం జరుగుతుంది, దానికి ఒక లిమిట్ పెట్టుకోకుండా అవుతాయి. అది మొత్తం మనం దానికి అడిక్ట్ అయిపోతున్నాం, బానిసలుగా మారిపోతున్నాం. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఈవెన్ మన ఉన్న నలుగురు ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మనం క్వాలిటీ ఆఫ్ టైంని మనం షేర్ చేసుకోవట్లేదు.
మేజర్ టైం ఎవరు ఆక్యుపై చేస్తున్నారు? మొబైల్ ఫోన్ ఆక్యుపై చేస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్లో ఆ బాబు పడ్డ మనోవేదన ఎంత మనసుని కలిచివేస్తుంది అంటే, మనం మన పిల్లలకి నేర్పించాల్సిన వాల్యూస్ని, మన పిల్లలకి నేర్పించాల్సిన స్కిల్స్ని మనమే పాటించకపోతే ఎలాగండి? సో ఈ ఈ ఈ ఎగ్జాంపుల్ దాదాపు చాలా ఇళ్ళల్లో చాలా మనం చూస్తున్నది. సో ఒక్కసారి మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుందాం. సో ఎటు పోతున్నాం మనం? ఎస్, ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేనిది కలవదు, తప్పదు. కానీ మనం దానికి ఒక లిమిట్ పెట్టుకోవాలి. 9:30 10 ఈ లోపల నేను ఈ 10 o'clockకి నా మొబైల్ని నెట్ ఆఫ్ చేసేస్తాను, నా మొబైల్ని పక్కన పెట్టేస్తాను. సో ఇంకా తలకిందే అర్ధరాత్రి లేసినా కూడా వాట్సాప్ మెసేజెస్, ఫేస్బుక్ నోటిఫికేషన్స్ చెక్ చేసుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు. యూత్ అయితే ఇంకా దానికి కంప్లీట్ బానిస అయిపోతున్నారు. సో మరి ఎలాగండి మనం మన రిలేషన్స్ని డెవలప్ చేసుకునే క్రమంలో టెక్నాలజీ మనకు ఒక హర్డిల్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. సో మానవ సంబంధాలు ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయడానికి ఎంత బాగా ఉపయోగపడతాయో మనకు తెలిసినప్పుడు వాటిని ఎంత బాగా పెంపొందించుకోవాలి అనే దానిపైన ఫోకస్ చేయాల్సిన అంశం అనేది చాలా అత్యవసరమైన విషయం. మానవ సంబంధాలు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయడానికి ఎంత బాగా ఉపయోగపడతాయో మనం చూసాం కదా. సో ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మన నుండే స్టార్ట్ అవుతుందండి. ఏదైతే మనం అవతల వ్యక్తి నుంచి ఆశిస్తున్నామో అది మనం ఫస్ట్ వాళ్ళకి ఇద్దాం, తిరిగి పొందుదాం. విష్ యూ గుడ్ లక్.